హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసవ పొదరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగు. పిల్లలకి టెస్ట్లు అయిపోయాయన్నమాట, యూనిట్ టెస్ట్లు. సో ఇంకా 2 days రజా ఉందని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నాము, మా అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా మా అల్లుడికి కూడా హెల్త్ బాగాలేదన్నమాట, ఫీవర్ ఉంది చిన్నోడికి. సో అందుకని చూసుకొని వద్దామని చెప్పేసి, ఇంకా హాలిడే ఉందని కదా అని చెప్పేసి రెడీ అయితే అయ్యి బయలుదేరుతున్నాము. ఇంకా మా పిల్లల్ని అయితే ముందుగా రెడీ చేసేసాను అనమాట. వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేసి టిఫిన్ పెట్టేసి ఇంట్లో మొత్తం వర్క్స్ అన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర చేశాను. అక్కడ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకి పులిహోర అయితే చేశాను అనమాట. ఇంకా నాకు రైస్ ఐటమ్ మార్నింగ్ ఎందుకని చెప్పేసి కొద్దిగా ఆవలకి అటుకులు అంటారు కదండి, సో అదైతే చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళంతా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చివరిగా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసి ఇంకా స్టార్ట్ అవుతాము. సో ఇవేనండి బ్రేక్ఫాస్ట్. ఆవులకి ఇంకా పులిహోర అయితే చేసేసాను. ఇంకా మా చిన్నోడికి అయితే ఇక్కడ మా అల్లుడి కోసము కొన్ని బట్టలు అయితే డైలీ వేర్ అని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టామన్నమాట. ఇప్పుడు రిలయన్స్ ఇంకా ట్రెండ్స్ కూడా వెళ్ళాలన్నమాట. స్వెటర్స్, హ్యాండ్ గ్లౌజెస్, ఇంకా సాక్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు షాప్స్ అయితే ఓపెన్ ఉండవు, 10 పైన ఓపెన్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి తీసుకొని ఒకేసారి వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. పూజ కూడా ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టైల్స్ వేసి కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. సో అదైతే వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా పైన వచ్చేసి ఇంటీరియర్ వర్క్, పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా పైకి అయితే వెళ్ళలేదు, ప్రస్తుతానికి ఈ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకొని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దారిలో చెప్పా కదా షాపింగ్ చేయాలని చెప్పేసి, ఇప్పుడైతే నేనైతే అక్కడ తీసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న స్వెటర్స్, పిల్లలు అయితే బట్టలు చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మా వారైతే స్వెటర్స్, డైలీ వేరు, టీషర్ట్స్ అవన్నీ తీసుకోమని చెప్పారు. సో మొత్తం అయితే తీసుకున్నాను. ఇంకా ఎవరికి షాపింగ్కి వెళ్ళినా నేనైతే పక్కకుంటాను అనమాట. సో నేను కూడా ఒక 3-4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. మా చిన్నోడిది 2000 అయితే దానికి డబల్ అయ్యిందనమాట నాది కూడా. సో ఇంకా ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా ఒక 3-4 డ్రెస్సెస్, ఇంకా పిల్లలు కూడా టీషర్ట్స్, షర్ట్స్ వాళ్ళకు కూడా తీసుకున్నాను. ఇంకా మొత్తం షాపింగ్ అయితే చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఎండ అయితే బీభత్సంగా ఉందండి ఈరోజు అసలు. ఇంకా దారిలో అయితే ఇక్కడ నన్నారి ఉందన్నమాట, నా ఫేవరెట్. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఖచ్చితంగా ఈ నన్నారి అనేది ఒకసారైనా తాగుతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా బయట అయితే ఎండ మండిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా కూల్గా నన్నారి అయితే తాగేసి ఇంకా మా చిన్నవాడి దగ్గరికి అయితే వచ్చేసాము. వీడైతే అసలు నిద్రలో ఉన్నాడు అనమాట. ఎంత లేపినా లెగట్లేదు. నైట్ 1 వరకు మేలుకుంటాడంట. ఇంకా డే మొత్తం పడుకునేయడమే. సో అందుకని చెప్పేసి అస్సలు లేవట్లేదు. మా చిన్నవాడైతే లేగు అంటున్నా అలా లేస్తాడు, అలా కళ్ళు మూసుకుంటాడు అనమాట. ఏడుస్తున్నాడు, చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు, ముద్దుగా ఉన్నాడు అనమాట. అప్పటికి ఇప్పటికీ కొద్దిగా బాగున్నాడు. ఇంకా మధ్యలో ఫీవర్ వచ్చేసి సో కొంచెం తగ్గాడనమాట. అది వైరల్ ఫీవర్ లాగా వచ్చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి కొద్దిగా ఫీవర్ వచ్చేసి డల్ అయిపోయాడు. ఇంక ఇప్పుడైతే బాగున్నాడు అనమాట ప్రజెంట్. సో అందుకనే ఇంకా ఎక్కువ అయితే నేను మా చిన్నోడిని చూపించలేదు. వెళ్ళేసరికి ఇంకా లేచాడు అనమాట. ఇంకా వాడిని వదిలి అస్సలు రావాలనిపించలేదు. కొద్దిసేపు అక్కడే ఉండి ఒక 1 అవర్ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి 3 అలా అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే ఆకలిస్తుంది అనమాట. సో ముందుగా వచ్చిన వెంటనే తినేసామన్నమాట. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి మా అమ్మ ఇక్కడ కుడుములు అంటారు కదండి, సో బొబ్బట్లు అవి చేసింది. వచ్చిన తర్వాత హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా తినే వీడియో అయితే నేను పెట్టలేదు, అప్పటికే ఆకలితో ఉన్నాం కదా. సో వీడియో మర్చిపోయాను. ఇంకా తినేసి మా అమ్మ కుడుములు అయితే చేస్తుంది అనమాట. మేమైతే బొబ్బట్లు తిన్నాము. బొబ్బట్లు తిన్న తర్వాత
కుడుములు అయితే చేస్తుంది. ఇవి వేడివేడిగా చాలా బాగుంటాయండి తినడానికి. మేమైతే ఈ విధంగా చేస్తాము. చిన్న చిన్నగా చేస్తే అవి నచ్చదనమాట నాకు. సో అందుకని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్దగా చేస్తుంది అనమాట మా అమ్మ. తినడానికి కూడా బాగుంటాయి ఈ విధంగా పెద్దగా చేస్తే. తినేసి ఇంకా కార్లో జర్నీ చేసాం కదా, 1 hour రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ శనివారం సంత అనమాట విలేజ్లో. సో సంత మార్కెట్కి అయితే వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారు, వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి అన్నీ సర్దుతున్నారు అనమాట. ఇంకా నా తమ్ముడు అయితే అక్కడ ఏదో కామెడీ చేస్తున్నాడు టమోటోస్ గురించి. చాలా నవ్వుకున్నాము. నైట్ డ్యూటీ అయిపోయింది అనమాట. నా తమ్ముడు డ్యూటీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అని చెప్పేసి బారా మసాలా అయితే చేస్తున్నాడు అనమాట. నా తమ్ముడు అయితే సూపర్గా చేస్తాడు. ఇవి అందుకని చెప్పేసి వాటితోనే చేయిస్తున్నాము. ఇంకా మా పిల్లలకు కూడా అంతేనమాట. మామ చేసిందే ఇష్టం అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి అందరం కలిసి అయితే ఈ విధంగా చేసాము. చేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేసి చేనులో పత్తి వేశారనమాట. ఇంకా మా చిన్నోడిని తీసుకెళ్ళాడు నా తమ్ముడు. పత్తి అయితే విడిపిస్తున్నాడు అనమాట. అది విడిపించడానికి చాలా స్మూత్గా అలా పట్టుకోగానే వచ్చేస్తుంది కాబట్టి చిన్నోడికి నచ్చింది అనమాట. అలా పట్టుకొని మొత్తం అయితే లాగేస్తున్నాడు. ఇదేదో ఆడుకోవడానికి బాగుంది అన్నట్టుగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా మొత్తం నేనే విడిపించాను అని చెప్పేసి ఆ సంచిలో మొత్తం చూపిస్తున్నాడు అనమాట. అంతా నేనే విడిపించాను. వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వాలని మా అమ్మని అడుగుతున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత. సో ఈ విధంగా గడిచిందనమాట. ఇంకా నేనైతే నైట్ ఇంకా ఊరికి వస్తే తప్పకుండా మాకు చెట్టుకున్న గోరంటాకు కోసి పెట్టుకుంటాను అనమాట. అది మాత్రం నేను మిస్ అవ్వను. ఈ విధంగా గడిచిందనమాట మా సాటర్డే వచ్చేసి. ఇంకా నెక్స్ట్ సండే వ్లాగ్ కూడా మీకు షేర్ చేసుకుంటాను, ఏమేమి స్పెషల్ చేసామో ఏంటని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.